ఈ వీడియోలో లియామ్ బేబీ ఈవినింగ్ రొటీన్ నుంచి నైట్ వరకు ఎలా పడుకుంటాడు, ఏం తింటాడు, ఎన్నిసార్లు పాలు తాగుతాడు అనేసి చెప్తాను. సో లియామ్ బేబీ క్యాక్టస్తో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ టైర్డ్గా ఉన్నాడు, నిద్రపోవాలి వాడు. ఇంతకుముందే ఫుడ్ తిన్నాడు, 1 అవర్ అయిపోయింది. ఫుడ్ తిన్నాక ఎప్పుడు పడుకోడు మ్యాక్సిమం. ఆ ప్లే టైం ఇచ్చిన తర్వాత దాంట్లోనే నిద్ర వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా వాడికి క్యాక్టస్తో మాట్లాడడం చాలా ఇష్టం అన్నమాట. ఆ క్యాక్టస్ ఐస్ చూసి అదేంటో వెరైటీ కనిపిస్తుంది. వాడు ఐస్కి ఎగ్జైట్ అయిపోతాడు. ఇక టైం చూడండి 3 అవ్వడానికి వస్తుంది. నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే వాడికి ఫుడ్ సరిపోలే, ఇంకొంచెం పాలిస్తే పడుకుంటాడని. ఫస్ట్ 60 ml మిక్స్ చేస్తాం ఎప్పుడైనా. లేదు వాడికి ఆకలి బాగా వేస్తుందంటే ఎగ్జాక్ట్లీ 120 ml to 180 ml ఫిక్స్ చేసేస్తాం. ఫార్ములా ఏంటంటే 1 అవర్లో డిస్కార్డ్ చేయాలి కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ ఫిక్స్ చేయడం వల్ల బేబీస్ కొంచెమే తాగి పడుకుంటే మిగతా ఫార్ములా వేస్ట్ అవ్వచ్చు. ఒకవేళ బేబీ అదే 1 అవర్లో లేచింది అనుకోండి, అది ఓకే, ప్లస్ అవుతుంది, తాగిపోయచ్చు. 3:46కి లియామ్ అండ్ నేను పడుకున్నాము. ఎందుకో నేను కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కాబట్టి. 6:26కి లేచాము. లియామ్ ఎప్పుడు లాంగ్ స్ట్రెచ్లోనే పడుకుంటాడు. లేవగానే మునిక్కాయలు బాగా ఒక 1/2 అవర్ హాట్ వాటర్లో పెట్టాను. ఆ మధ్యలో సీడ్స్ తీసేయాలి, అవి గ్రైండ్ అయినా కూడా చాకింగ్ రిస్క్ ఉంటుంది. ఆ గుజ్జును మాత్రము నేను హోమ్ మేడ్ సెర్లాక్ ఏదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానో దాన్ని చేసి ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ వేసి అండ్ ఇందులో మునిక్కాయలు యాడ్ చేసేసి 2 కలిపి ప్యూరే చేసి ఇచ్చేసాను. లియామ్ అయితే హ్యాపీగా తింటాడు. ఎట్లా అంటే ఫింగర్ లిక్కింగ్ మూమెంట్ అనమాట వాడికి. ఈ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫీడింగ్ హిమ్సెల్ఫ్. స్పూన్ అడుగుతున్నాడు, ప్లేట్ లాక్కుంటున్నాడు. బట్ స్టిల్ నేను ఇంకా ఈ చైరు ఇవన్నీ కంఫర్ట్ లేక నేను ఆపేశాను. కింద కూర్చోబెట్టి తినిపిద్దామంటే నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, అసలు చెప్పుకోలేని బాధ. సీరియస్లీ సీ సెక్షన్ ఏంటో కానీ. ఫుడ్ తిన్న ప్రతిసారి ఈ రెడ్ టబ్లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటాను. తిన్నంబట్టే ఫేస్ వైప్ చేయడానికి. డ్రై అయిపోతే పింపుల్స్ రావచ్చు, ర్యాషెస్ రావచ్చు, ఫుడ్ ఎలర్జీ రావచ్చు ఫేస్ పైన. సో వైప్ అవుట్ చేసేసిన తర్వాతే మంచి కాటన్ క్లాత్ తీసుకొని మళ్ళీ వైప్ చేస్తాను. తర్వాత ప్లే టైం ఇచ్చేసాను. వాటర్ క్వాంటిటీ ఎంత ఇవ్వాలి అనేది రూల్ ఏం లేదు. మీరు బేబీకి సాలిడ్స్, వాటరు, మిల్క్ 3 ఈక్వల్గా ట్రై చేయండి. వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువైనా పర్లేదు. ప్లే టైం ఎంత ఎక్కువగా ఇస్తే బేబీస్ అంత అలసిపోయి హంగ్రీ కూడా అంత అవుతుంది. ఫుడ్ కూడా మనం వాళ్ళకి వెరైటీ తినిపించాలి మంత్ గ్రో అవుతున్న కొద్దీ. లియామ్ అయితే టీతింగ్ ప్రాబ్లం చాలానే ఉంది వాడికి. ఈవినింగ్ టైం అయిపోయింది కాబట్టి స్విమ్మింగ్కి స్టార్ట్ అవుతున్నాము. అన్ని ట్యూబ్స్ రెడీ చేసి స్విమ్మింగ్కి వెళ్ళే ముందు ఏంటో లియామ్ ఎప్పుడు ఎక్సర్సైజ్ లాగా మొత్తం తిప్పేస్తాడు, బెడ్ అంతా, ఫ్లోర్ అంతా. టైం చూస్తే 7:30 అవుతుంది. ఎస్, మేము ఈవినింగ్ వెళ్తాం స్విమ్మింగ్కి. కొంచెం డార్క్ తక్కువ ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఈవినింగ్స్ ఏంటంటే చాలా ఎండగా ఉంటుంది, ఉరికినే టాన్ అయిపోతారు పిల్లలు. నేను 7:30కి బయలుదేరాము స్విమ్మింగ్కి. లియామ్ని చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉంటాడో స్విమ్మింగ్ అంటే. కాళ్ళు అస్సలు ఆగవు వాడి దగ్గర. సో ప్రజెంట్ అయితే లియామ్కి నేను సెల్ఫ్ ట్రైనింగ్ చేస్తున్నా. 2nd మంత్ నుంచే పూల్లో దింపాను. నా ఓల్డ్ అకౌంట్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ స్విమ్మింగ్ చేసే కాళ్ళు చూడండి, చిట్టి కాళ్ళు. సో హీ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ. కానీ ఇండియాలో అంత వెల్ ట్రైన్డ్, అంత సేఫ్ పూల్స్ అయితే లేవు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నా వాడికి ట్రైనింగ్ ఇప్పించడానికి. ఫారెన్ కంట్రీస్లో 1 మంత్ నుంచే నేర్పించేస్తారు. మన ఇండియాలో ఏంటంటే కొంచెం ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువ, భయపడతారు. నేను ఆ టైప్ ఆఫ్ మదర్ని కాదు. ఇక్కడ చూస్తున్న మామ్స్ అందరు కూడా మా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు డైలీ వెల్కమ్ చెప్తారు లియామ్కి. సచ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. మాకు ఇంట్లో ఎవరు అమ్మమ్మలు మాకు చిన్నప్పుడే చనిపోయారు అమ్మమ్మలు. వాళ్ళంతా లియామ్ కన్నా అట్లీస్ట్ ఇంతమంది అమ్మమ్మలు ఉన్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. డైలీ లియామ్తో మాట్లాడతారు. లియామ్ ఈజ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. ఎంతమంది లవ్ చేస్తారంటే లియామ్కి. లిటరల్లీ మా చిన్నప్పుడు మమ్మల్ని ఎంత ఇష్టపడ్డారో తెలియదు కానీ లియామ్కి అయితే చాలామంది ఉన్నారు లిస్ట్లో. అసలు వాడిని చూస్తే చాలు, వాడిని హగ్ చేసుకొని అలా ఫీల్ అయితే చాలు అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ కూర్చున్న అమ్మమ్మలు అందరు కూడా అనే మాట ఏంటంటే, మా చిన్నప్పుడు పెంచామమ్మ పిల్లల్ని, కానీ ఇంత ముద్దుగా పెంచడానికి, ఇంత కంఫర్టబుల్, ఇంత నాలెడ్జ్ లేకుండే, ఏదో పెంచేసాం మిమ్మల్ని, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ముచ్చటేస్తుంది అని. పైనకి వెళ్ళాము, స్విమ్మింగ్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోమ్. లియామ్ అయితే చాలానే ఆడుకున్నాడు.
నేనైతే స్విమ్మింగ్ తీసుకున్నప్పుడు క్లోరైడ్ ఉంటుందని చాలా భయపడ్డాను స్టార్టింగ్‌లో. బట్ సెకండ్ మంత్ నుంచే తీసుకెళ్ళాను. ఇప్పటి వరకు ఎలాంటి స్కిన్ డిసీజెస్, ర్యాషెస్ అయితే రాలేదు. ఫర్దర్‌గా ఏమన్నా వస్తాయి అది ఇది అంటే ఐయామ్ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ లియామ్. వాళ్ళ డ్యాడీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. మళ్ళీ రాగానే ఇంకా మీల్స్ ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి మిల్క్ ఇస్తున్నాము 9:00కి. నిద్ర వచ్చినట్టే చేసిండు. ఒక్క నిమిషం లియామ్ ఏందంటే అసలు ఆ నిప్పలుండి ఆ వామ్ ఉంటే పడుకుంటాడు. సడన్‌గా పాలయిపోయినాయి ఇంకా అంటే సరిపోలేదు కాబట్టి వాడికి లేసిపోయాడు. ఇంకా మళ్ళీ ప్లేయింగ్ స్టార్ట్ అయింది వాడిది. లియామ్‌కి మిల్క్ ఎక్కువ కలిపేస్తే సడన్‌గా పడుకుంటాడు. తక్కువ ఇస్తేనేమో సరిపోవు. సో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. డిపెండ్స్ ఆన్ హిస్ మూడ్ అండ్ టీథింగ్ ప్రాబ్లమ్. బట్ హాట్ వాటర్ అయితే రెడీగా పెట్టుకుంటాం స్టవ్ మీద అండ్ థర్మాస్‌లో. ఎప్పుడు పడితే అప్పుడు మిక్స్ చేసి ఇవ్వడానికి ఇమ్మీడియేట్‌లీ. మరీ హాట్‌గా పెట్టము, మరీ కూల్‌గా పెట్టము. మోడరేట్‌గా పెడతాము. ఎందుకంటే ఫార్ములా డైల్యూట్ అవ్వాలి కాబట్టి, పౌడర్ కింద ఉండకూడదు కాబట్టి. నేనైతే ప్రజెంట్ ఎక్స్‌ప్రెస్‌డ్ చేయట్లేదు 1 వీక్ నుంచి. ఎందుకంటే వాడు డైరెక్ట్‌గానే తాగుతున్నాడు. హీస్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ వాడికి టీతింగ్. అందరి బేబీస్‌కి మోషన్స్ అవ్వాలని రూల్ లేదు. లియామ్‌కి అయితే టీతింగ్ అప్పటి నుంచి మోషన్స్ ఏమీ కాలేవు. ఈజ్ వెరీ నార్మల్. డైలీ 1 టైమ్ పోతాడు పుప్పు. ఎప్పుడన్నా ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువైంది అంటే 2 టైమ్స్ పోతాడు. అది కూడా యెల్లో కలర్ పూనే పోతాడు. బికాజ్ హెవీ ఫుడ్ అస్సలు ఇయ్యట్లేదు నేను. అన్నీ ఉప్పులు పప్పులు కలిపేసి నేను వెరీ ఈజీ డైజెస్టివ్ ఫుడ్డే ఇస్తున్నాను. నా రెసిపీస్ అన్నీ మీకు చూస్తే అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే నా కాన్సెప్ట్ ఏంటంటే మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్, ఫార్ములా, సాలిడ్స్, వాటర్ అన్నిట్లో ఒక దాంట్లో విటమిన్ మిస్ అయినా ఇంకొక దాంట్లో కవర్ అవుతుంది. అలా నేను అన్నీ ఈక్వల్గా ఇస్తున్నాను. ఇండియన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇంజెక్టెడే, పొల్యూటెడ్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ లియామ్ హ్యాండిల్ చేసే విధానం చూడండి. బాటిల్ వాడికి నిప్పల్ సక్కింగ్ ఎంత కంఫర్ట్ అయిపోయిందంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అందరికీ తెలుసు అది ఎంత సఫరింగ్ ఉంటుందో. ఓ మై గాడ్, 24/7 లియామ్ అయితే బాహుబలి లాగానే ఫీల్ అవుతాడు. ఎంత పెద్ద బాటిల్ ఇచ్చినా కూడా దాన్ని ఒక్క చేత్తో నిప్పలు పట్టుకొని లేపి దాన్ని గిరగిరా దిప్పి పడేస్తాడు. సో లియామ్ ఇందాక చూసినారు కదా ఎంత డీప్ స్లీప్, ఇంకా లేవ్వడేమో అన్నట్టుగా ఉండే. ఇప్పుడు చూడండి ఇంకా హీ నీడ్స్ మోర్. ఇంకా మిల్క్ కావాలి కాబట్టి మళ్ళీ ఫిక్స్ చేసి తీసుకొచ్చేలోపు లియామ్కి ప్లేస్ టైం అనమాట. లియామ్ కొన్నిసార్లు వాడికి వాడే లేసిపోతాడు. కొన్నిసార్లు ఇంకా ఫుడ్ ఎక్కువ ఉంది, స్టమక్ మిల్క్ ఎక్కువ ఉందంటే కొంచెం సపోర్ట్ చేయాల్సి వస్తుంది బేసిక్గా. బట్ లియామ్ రోల్స్ కొడతాడు, వాడంతట వాడు లేస్తాడు, కూర్చుంటున్నాడు, నా పైకి లేచి నించొని పట్టుకుంటాడు, సపోర్ట్తో కొంచెం 2-3 అడుగులు వేయగలుగుతున్నాడు. వాకర్ కూడా చాలానే హెల్ప్ అవుతుంది, కొంచెం మజిల్ స్ట్రెంగ్త్, కాళ్ళు స్ట్రైట్ అవ్వడానికి. ఇక్కడ మళ్ళీ మిల్క్ తీసుకొచ్చాము ఫిక్స్ చేసి. సో వాడు తాగుతున్నాడు. సో బేబీస్కి ఎంత క్వాంటిటీ మిల్క్ ఇవ్వాలి అని మదర్స్ ప్లీజ్ అడగొద్దు. బికాజ్ మీ బేబీ ఆకలి ఎంత, మీ బేబీ ఎంత తాగుతుందని మీకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. ఎవరి బేబీకి ఏం కావాలి అనేది మదర్సే డిసైడ్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. బేబీస్ నిద్రపోవట్లేదు, పాలు తాగినా ఫుడ్ తిన్నా అంటే స్నానం చేయించండి కొద్దిసేపు అయినాక. లేకపోతే అలసిపోయే యాక్టివిటీస్ ఇవ్వండి. లేకపోతే బేబీస్ని తీసుకొని బయటికి వెళ్ళండి. ఫస్ట్ కష్టం అనిపిస్తుంది బేబీస్ని బయటికి తీసుకెళ్ళడం. నాకు కూడా చాలా టఫ్ అనిపించింది స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు నేను స్విమ్మింగ్కి తీసుకెళ్తున్నా, ఫుడ్ ఫార్ములా హ్యాండిల్ చేస్తున్నా. అన్నన్ని గంటలు స్విమ్మింగ్ వెళ్తే మేము 4-5 అవర్స్ ఉంటాం. ఇక్కడ చూడండి 9 అవుతుంది, ఇంకా స్టిల్ ఫీడింగ్లోనే ఉన్నాడు లియామ్ ఫీడింగ్ అయిపోయింది. ఇంకా కొంచెం వాకర్లో వేసేసినాం. ఆలోపు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసరికి ఈ టైం అయింది. ఫుడ్ అందరం ఇంట్లో కలిసి తింటాము. బట్ లియామ్ కోసం ఎవరైనా ఒకరు వెయిట్ చేస్తారు. మళ్ళీ 10:46కి మళ్ళీ మిల్క్ ఫిక్స్ చేసి ఇచ్చినాము. సో ఆల్మోస్ట్ లియామ్ 1 గోలో ఒక 300 ml వరకు తాగుతాడు. లేదు అంటే ఒక 60 mlకే నిద్రపోతాడు. డిపెండ్స్ ఆన్ హిజ్ హంగర్. ఇక్కడ నైట్ 11:15 అవుతుంది. ఆ బాటిల్తోనే నిద్రపోయాడు. ఆ రోజైతే క్రేజీ అనిపించింది. లియామ్ ఫస్ట్ టైం ఇట్లా పడుకోవడము.